కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని కోయగుట్ట ఆటోనగర్ పక్కన భూమిపై ఓ రాజకీయ నాయకుడు కన్నేశాడు. షేక్ మహమ్మద్ అనే వ్యక్తికి 2 ఎకరాల 15 గుంటల భూమి ఉంది. అందులో నుండి ఆటోనగర్ కాలనీ ఏర్పాటు కొరకు 20 గుంటల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. దీనికి ఆయనకు ప్రభుత్వం నుండి 9,26,000 రూపాయలు వచ్చాయి. కాగా ఈ భూమిని కోయగుట్ట గాలినికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఓ రాజకీయ నాయకుడు కన్నేశారు. నకిలీ పత్రాలు తయారు చేసుకుని ఈ భూమి నాదేనని అంటున్నారని బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు ఆయా శాఖల అధికారులను తన గోడును వినిపించుకున్నప్పటికీ లాభం లేకుండా ఆపోయింది. నా పేరు షేక్ మహమూద్, నా సన్నాపేమో షేక్ మహబూబ్ సార్. మరి నా పేరు మీద 2 ఎకరాల 15 గుంటలు తాడుపల్లి శివార్ల కోయగుట్టకు నా భూమి ఉన్నది. మాది బాన్స్వాడ ఉండే 4th క్లాస్ ఇంప్లెస్ నుంచి మాకు ఇక్కడ క్వార్టర్స్ దొరికినాయి. కోయగుట్టకు ఉన్నాం. అయితే లేదా ఇవి 1 ఎకరము 35 గుంటలు ఉన్నాయి. దానికి డెవలప్ చేసుకుంటా మనం కడీలు పాతుకుంటా ఏదో ఇక ఉపాయం చేసుకుందామని ఇది చేస్తే పిట్ల భీమయ్య పిట్ల శ్రీధర్ వచ్చి మాకు దౌర్జన్యం చేస్తున్నారు సార్. నీది ఆ భూమి నాది భూమి అని ఇది చేస్తున్నారు. నా దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి, అన్ని ఉండబట్టి చూపిస్తే సుఖ ఆయన నీ దగ్గర మస్తు ఉంటాయి అవి అని చెప్తున్నాడు. కోర్టు నుంచి ఆర్డర్ సుఖ వస్తే అది అంతా తెలుసు, కోర్టు బీటు నాకు అంతా తెలుసు. నా దగ్గర సుఖ పెద్దోళ్ళు ఉన్నారు వెనక నాకు అని చెప్తున్నాడు. అయితే బెదిరిస్తే ఇక మేము నువ్వు యాందాగా పోతావు పో, మేము యాందాగా పోతామని నేను చెప్తున్నా. అయితే తన ఏం చెప్తున్నాడు, ఎక్కువ ఊర్లకు